నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణను వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హనుమకొండ మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో సుడిగాలి పర్యటన చేశారు. వైద్యానికే పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న తమ ప్రభుత్వం ముందు చూపుతో హనుమకొండలో మెడికవర్ అనే ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి 300 పడకలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పిన ఆయన తెలంగాణను వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్య, వైద్యం, విద్యుత్తు అందుబాటులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఫార్మా రంగంపై ఎప్పుడు చర్చకు వచ్చినా హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంటుందన్న ఆయన ఇందుకు ఇందిరాగాంధీ దూరదృష్టి కారణమని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించిందన్నారు. శంషాబాద్లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని చెప్పిన సీఎం ఈ హబ్లో అన్ని రకాల సౌకర్యాలతో ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించారు. వరంగల్ను అన్ని రంగాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న సీఎం త్వరలో విమానాశ్రయం రాబోతుందని తెలిపారు. తెలంగాణ హోంశాఖ నూతన సాంకేతిక ఒరవడికి శ్రీకారం చుట్టింది. కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో కూడిన హ్యాండ్బుక్ తో పాటు మొబైల్ యాప్ సమాహారను హోంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జితేందర్ ఆవిష్కరించారు. ఈ కొత్త క్రిమినల్ చట్టాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త క్రిమినల్ చట్టాల వివరాలకు సంబంధించిన హ్యాండ్బుక్ తో పాటు మొబైల్ యాప్ సమాహారంను హోంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జితేందర్ ఆవిష్కరించారు. రేపటి నుంచి అమల్లోకి రానున్న నూతన చట్టాలను ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ సమగ్ర వివరాలతో రూపొందించింది. కొత్త, పాత చట్టాల సెక్షన్ల పోలికతో కూడిన పట్టికలు, మార్గదర్శకాలతో పాటు ప్రధానమైన 3 క్రిమినల్ చట్టాల గురించిన వివరణలు, అవగాహన కోసం రూపొందించిన లఘు చిత్రాలను సమాహార యాప్లో పొందుపరిచారు. వీటి రూపకల్పనకు మార్గదర్శకం వహించిన తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి వైజయంతి మాట్లాడారు. ఇతర సంస్థలు రూపొందించిన అప్లికేషన్లతో పోల్చితే సమాహార దర్యాప్తు అధికారులతో పాటు ప్రాసిక్యూటర్లకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ చట్టాల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించిన వైజయంతితో పాటు ఆమె బృందాన్ని అభినందించారు జితేందర్. రెండో త్రైమాసికంలో 16,000 కోట్లను రుణాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సమీకరించబోనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు సమాచారం ఇచ్చింది. జూలై నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు బాండ్ల వేలం ద్వారా ఆ మొత్తాన్ని సేకరించనున్నారు. జూలైలో 7,000, ఆగస్టులో 5,000, సెప్టెంబర్లో 4,000 కోట్లను అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్ల విలువైన రుణాలు తీసుకుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది 59,625 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం ప్రతిపాదించింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి తిప్పాపూర్ గోశాలలో ఉన్న 5 కోడెలు చనిపోయాయి. ఆలయ అధికారులు మరణించిన ఆవుల కలేబరాలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. బయటకు తెలిస్తే లేనిపోని గొడవ జరుగుతుందని భావించిన ఆలయ అధికారులు ఎవరికీ తెలియకుండా పాతిపెట్టినట్లు తెలుస్తోంది. కోరితే కొంగు బంగారంగా కొలిచే వేములవాడ రాజన్నకు కట్టే కోడెలు మృతి చెందుతున్నాయి. తిప్పాపూర్లో గోశాలలో ఉన్న 5 కోడెలు మృతి చెందాయి. అయితే ఆవులు మృతి చెందాయనే విషయం బయటకు పొక్కకుండా అధికారులు వాటి కలేబరాలను గుట్టురట్టు కాకుండా పూడ్చిపెట్టారు. ఆలయానికి సంబంధించి తిప్పాపూర్తో పాటు జగిత్యాల బస్టాండ్ దగ్గర గోశాలలున్నాయి. ఇందులో పరిమితికి మించిన కోడెలు, ఆవులు ఉంచుతుండటంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గోశాలను నడిపే వారికి ఇక్కడి నుంచే కోడెలను పంపించేవారు గోశాల నిర్వాహకులు. దీంతో పట్టణంలోని 2 గోశాలలో కెపాసిటీకి మించి కోడెలు చేరాయి. మరో గోశాల ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు అధికారులు. ఈ క్రమంలో కోడెల సంరక్షణ కష్టంగా మారి అనారోగ్యంతో చనిపోతున్నాయి. ఇప్పుడు చనిపోయిన 5 కోడెలు కూడా ఇలాగే మరణించినట్లు సమాచారం. బయటకు తెలిస్తే లేనిపోని గొడవ అని భావించిన ఆలయ అధికారులు ఎవరికీ తెలియకుండా పాతిపెట్టినట్లు తెలుస్తోంది. కోడెలు, ఆవులను పాత పద్ధతిలోనే అర్హులైన రైతులకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు ఇచ్చారు. ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాయకులు స్వాగతం పలికారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. వృద్ధులు, వికలాంగుల సమస్యలను చంద్రబాబు విన్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
స్పీకర్ పదవికి వన్న తెచ్చేలా పనిచేస్తానని, అప్పటిలాగా ఏది పడితే అది మాట్లాడకుండా సీఎం చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్ వేశారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా విశాఖకు వెళ్లారు. నగరంలో ఎంపీ రమేష్, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, వ్యాపార ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నర్సీపట్నం వెళ్లారు. ముందుగా విమానాశ్రయంలో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. నర్సీపట్నంలో అయ్యన్న మాట్లాడుతూ, నాకు 40 ఏళ్ల కిందటే ఎన్టీ రామారావు మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోనే అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని ఇచ్చి గౌరవించారని తెలిపారు. అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 85 మంది కొత్తవారు ఉన్నారని, వారికి సభా మర్యాద, సాంప్రదాయాలతో పాటు నిబంధనలపై అవగాహన కల్పిస్తామన్నారు స్పీకర్. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నన్ను గౌరవించి మా జిల్లాలందరికీ గౌరవం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నా భుజాలపైన భారం వేశారు. తప్పనిసరిగా అతని నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా చేరికి గౌరవం ఇచ్చే విధంగా ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ద్వారా ఉపయోగపడే విధంగా నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా అందరికీ మనవి చేస్తున్నాను. రెండవది ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలు, ఈసారి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వచ్చారు. 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అసెంబ్లీలో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా అసెంబ్లీలో పాల్గొనాలి, సబ్జెక్ట్ మీద ఎలా మాట్లాడాలన్నది రేపు అసెంబ్లీ ముందు, నెక్స్ట్ అసెంబ్లీ ముందు 2 రోజుల ముందు ట్రైనింగ్ క్యాంప్స్ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంటే పదవి కాదు నా దృష్టిలో, అది ఒక బాధ్యత. అందులోకి ఈ ఎలక్షన్లో ప్రజలు చాలా ఉత్సాహంగా కసిగా ఓటేశారు మాకు. అంచేది ఆ బాధ్యతని చెప్పాలా. మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ సంబంధిత మంత్రి ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉంటాడు. మీ ఊళ్ళో సమస్య పరిష్కారం అవుతాయి. నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి నాకు కోరిక. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాల వ్యవహారంపై టౌన్ ప్లానింగ్ అధికారి మునిరత్నంపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక కార్యాలయంలో నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హాజరయ్యారు. అక్రమ కట్టడాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారిపై పలువురు కౌన్సిలర్లు అవినీతి ఆరోపణలు చేశారు. అనంతరం ప్రొద్దుటూరులోని పలు సమస్యలపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ గుండెలు ప్లాన్ లేకుండా మొదలు పెట్టే నోటీస్ ఇచ్చి నిలబెట్టాం. దాన్ని అప్రూవ్ అయిన తర్వాత కట్టాలి. దాన్ని అప్రూవ్ అయిన తర్వాత కట్టడం అయిపోయింది కదా. మీరు ఏం చేస్తారో మా ఆహ్వానం పెట్టిన తర్వాత మేము సజెస్ట్ చేసాం సార్. ప్లాన్ ఇప్పుడు ప్లాన్ 70 సెంట్లకు పూర్తి స్థాయిలో ప్లాన్ పెట్టుకోలేదా? 5 సెంట్లు పెట్టుకున్నాడు. కట్టడం నిర్మాణం జరుగుతుంది. ప్లాన్ అప్రూవ్ కాకుండా కట్టా ఉంటే నువ్వు ఎందుకు కోరుకుంటావు? పైస్థాయి ఉద్యోగస్తులు, జిల్లా ఉద్యోగస్తులు కూడా ఒత్తిడి చేసి బయటికి పంపించినావు. నీవు ఒకసారి నెల్లూరులో ఏసీబీ కాలేవు. ఏదో కేసు నాకు ఏసీబీ నేను ఏం చేసినా పొందలేమనే ధీమాలో చట్టం ఉన్నాయిపోతే ఎవరైనా ఎక్కడి వారైనా చట్టాలకు లోబడి పనిచేయాల్సిందే, చట్టాలకు లోబడి అందరూ నడుచుకోవాల్సిందే. తప్పగా ఇది గుత్తాల పత్రిక ఒక సంస్థ కాదు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించిన మున్సిపాలిటీ. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని నగరవనంపై ఈ 5 ఏళ్లు వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నగరవనం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అత్యాధునిక హంగులతో నగరవనాన్ని సుందరీకరించి పిక్నిక్ స్పాట్గా మార్చుతామన్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణ శివార్లలో నగరవనాన్ని ప్రారంభం చేశాం. గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఈ నగరవనం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది. ఎక్కడా దీన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ఎంతమాత్రం శ్రద్ధ చూపలే. ఇప్పుడు మళ్ళీ దీని పనులు తిరిగి ప్రారంభం చేశాం. ఇక్కడ కొన్ని వసతులు కల్పించి కుటుంబ సమేతంగా వచ్చి ఈ నగరవనంలో సేద తీరడానికి అవసరమైన వసతులు కల్పిస్తా ఉన్నాం. ఒక మంచి
పిక్నిక్ స్పాట్ కింద ఈ నగరవనాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమైనాయి. టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులందరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. విజయవాడలో అభినందన సభ ఏర్పాటు చేసి ఎంపీ చిన్నిని టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. అభినందన సభకు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ నేత పట్టాభి హాజరయ్యారు. పార్టీ నాయకులు కార్యకర్తల శ్రమ వల్లే ఎంపీ పదవి దక్కిందని కేశినేని చిన్ని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నన్ను మొదట ప్రోత్సహించింది వెంకన్న గారే. ఆ తర్వాత మీరా గారు, మీరిద్దరు ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరి కృషి వల్ల, మీ అందరి కష్టం వల్లే నాది పదవి. అంతేకాకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నాకు ఇచ్చిన భారీ విజయం. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నా బాధ్యతలు బాగా పెరిగిపోయినాయి. చాలా రుణపడి ఉన్నాను. తప్పకుండా నా యొక్క శక్తినంతా వినియోగించి కృషి చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. తక్షణమే వాటిపై విచారణ జరిపించాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన మండలంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పట్టణంలో అనుమతి లేకుండా జరుగుతున్న లేఅవుట్లపై చర్చించారు. నిర్మాణ పనుల పేరిట నిధులను వైసీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు. ఆత్మకూరు మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించి మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మున్సిపాలిటీ నిధులు కౌన్సిలర్లకు కూడా తెలియకుండా పక్కదారిలో పడుతున్నాయి. మున్సిపాలిటీ ఫండింగ్ అనేది ప్రజల నుంచి ఒక్కొక్క రూపాయి పన్ను రూపంలో వచ్చింది. వాళ్ళకి జవాబుదారీతనంగా కౌన్సిలర్లు ఉన్నారు. అలాంటిది ఏదైనా ఒక రూపాయి మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టాలి అంటే అది ఒక అజెండాలో పెట్టాలి, మున్సిపాలిటీలో చర్చకు రావాలి, కౌన్సిలర్ అప్రూవల్ జరగాలి. ఈ వీటిలో ఏ ఒక్కటి జరగకుండా మున్సిపాలిటీలో అమౌంట్ ఎలా వినియోగిస్తున్నారు, దీనికి ఎవరు బాధ్యులో ఒక్కసారి కమిటీ వేయించండి. అవన్నీ బయట పెట్టాలా, మాకు క్యాష్ బుక్ చూపించాలా, ఎవరికి ఎంత డ్రా చేసుకునేది మాకు చూపించాలి. కీలకమైన ఆపరేషన్లు చేపట్టే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి 40% ప్రమాద భత్యాన్ని కేంద్రం చెల్లించనుంది. మణిరంగు పర్వతాన్ని అధిరోహించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని స్వాగతించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిబ్బందికి ప్రమాద భత్యం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టే కీలక ఆపరేషన్ల దృష్ట్యా సిబ్బందికి 40% ప్రమాద భత్యం ఇవ్వనుంది కేంద్రం. హిమాచల్ ప్రదేశ్లోని 21,625 అడుగుల ఎత్తైన మణిరంగు పర్వతాన్ని అధిరోహించిన 35 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని స్వాగతిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. సిబ్బందికి ప్రమాద భత్యం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దీర్ఘకాలిక డిమాండ్ను కేంద్రం ఆమోదించింది. ప్రమాద భత్యం చెల్లించాలన్న కేంద్ర నిర్ణయంతో దళానికి చెందిన 16,000 మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుందన్నారు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ వంటి సంస్థల్లో క్రీడల సంస్కృతిని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిందన్నారు అమిత్ షా. ఈ బలగాల నుంచి కనీసం ఒక బృందం తప్పనిసరిగా జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనాలని, ఇందుకోసం ఐబీ డైరెక్టర్లు నేతృత్వంలోని కమిటీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని చెప్పారు అమిత్ షా. నీట్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగకుండా కాంగ్రెస్ పారిపోతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకుండా అడ్డుకోవడమే ప్రతిపక్షాల ఉద్దేశమని ఆరోపించారు. నీట్ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తడంతోనే ఆ విషయాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తవచ్చని చెప్పిన కేంద్ర మంత్రి ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను సంస్కరించే ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీట్ పీజీ పరీక్ష తేదీని ఎన్టీఏ 1-2 రోజుల్లో ప్రకటిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీనికోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంతో బీజేపీకి నైపుణ్యం ఉందని విమర్శించారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు మాజీ సీఎం. జార్ఖండ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తానన్నారు హేమంత్ సోరెన్. మనీ లాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన ఆయన రాంచీలో జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ
బీజేపీ పగటి కలలు కంటోందని హేమంత్ సోరెన్ ఎద్దేవా చేశారు. అలాగే మాపై కుట్ర పన్నిన వారికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా ఆరోపించారు. బీజేపీ శవపేటికకు చివరి మేకు వేసే సమయం వచ్చిందని, జార్ఖండ్ లో కమలం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు. కాగా జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందుగానే జరగవచ్చునని హేమంత్ సోరెన్ అంచనా వేశారు. ఎన్నికలకు మేం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు హేమంత్ సోరెన్. ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్ బాటలోనే వోడాఫోన్ ఐడియా సైతం తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ధరలను 11 నుంచి 24% వరకు పెంచుతున్నట్లు తెలిపింది. జూలై 4 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 179 రూపాయలు ఉన్న ప్లాన్ ధరను 199కి, 459 రూపాయల ప్లాన్ 509కి, 1799 రూపాయలు ఉన్న ప్లాన్ ధర 1999కి పెరగనున్నాయి. ప్లాన్ ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు లేవని వోడాఫోన్ ఐడియా తెలిపింది. తమ టెలికాం అందిస్తున్న 4G సదుపాయాన్ని మరింత మెరుగుపరచాలని చూస్తున్నట్లు పేర్కొంది. 5G సేవల్ని ప్రారంభించేందుకు వచ్చే త్రైమాసికంలో గణనీయంగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. స్పెక్ట్రమ్ వేలం ముగిసిన కొన్ని రోజులకే టెలికాం సంస్థలు టారిఫ్లు పెంచాయి. వైసీపీతో అంటకాగారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి, రిజిస్ట్రార్లు రాజీనామా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా చేస్తున్న సందర్భంలో విశ్వవిద్యాలయ వీసీ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్యలు పదవుల నుంచి తప్పుకున్నారు. వారి రాజీనామాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆమోదించింది. రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య రాజీనామా చేయడంతో విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ రఘునాథ్ రెడ్డికి రిజిస్ట్రార్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అంటకాగారనే వీసీ, రిజిస్ట్రార్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మాజీ సీఎం జగన్ సమీప బంధువైన ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి సూచనల మేరకు వీరిద్దరూ అవినీతి అక్రమాలకు తెరలేపారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. భారత కెప్టెన్, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచిన అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. రోహిత్ ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు పలికాడు. దీంతో ఒకే రోజు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టీ20 బరి నుంచి తప్పుకున్నారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ మాట్లాడుతూ టీ20లకు ఇదే నా చివరి మ్యాచ్ అని, వీడ్కోలుకు ఇంతకు మించి ప్రకటించే మంచి సందర్భం లేదన్నారు. ఈ ట్రోఫీని ఖచ్చితంగా గెలవాలనుకున్నామన్నారు రోహిత్ శర్మ. ఈ విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని, నేను కోరుకున్నదే జరిగిందన్నారు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 32 అర్ధ శతకాలున్నాయి. రోహిత్ సారథ్యంలోనే భారత్ వన్డేలు, టెస్టు మ్యాచ్లు ఆడనుంది. టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 76 ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లీ తెలిపాడు. ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్ అని మేం సాధించాలనుకున్నది ఇదేనన్నారు. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడినని, తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే నేను వెనక్కి తగ్గానన్నారు కోహ్లీ. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్లు ఆడగా నాకు ఇది 6వ ప్రపంచ కప్ అని తెలిపారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉందని, ఇదో అద్భుతమైన రోజు అని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. కోహ్లీ 2010లో జింబాబ్వేపై టీ20 అరగ్రేటం చేశాడు. తన కెరీర్ లో మొత్తం 125 టీ20లు ఆడి 4188 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర గవర్నర్ దీదీపై పరువు నష్టం దావా కేసు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు గవర్నర్ సివి ఆనంద్ బోస్ సీఎం మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలపై కలకత్తా హైకోర్టులో కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై గవర్నర్ పరువు నష్టం దావా కేసు వేయడంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది. గవర్నర్ పై దీదీ చేసిన వ్యాఖ్యల కారణంగానే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్ లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాల వల్ల మహిళలు ఆ ప్రాంతానికి వెళ్లడానికే భయాందోళనకు గురవుతున్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దీంతో దీదీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆనంద్ బోస్ కోర్టులో ఆమెపై పరువు నష్టం దావా వేశారు. కాగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఎంసీ నేతలు కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక గవర్నర్ నిర్ణయానికి బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు.
భారత్ చిరకాల కల నెరవేరింది. అందినట్లే అంది చేజారుతూ వస్తున్న ప్రపంచ కప్ ఎట్టకేలకు భారత్ చెంతకు చేరింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేసింది. మెగా టోర్నీలో ఫామ్ లేమితో సతమతమైన విరాట్ కోహ్లీ ఫైనల్ పోరులో సత్తా చాటాడు. జాన్సెస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 3 4లు బాది తమ ఉద్దేశమెంతో చెప్పకనే చెప్పాడు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన లెఫ్ట్ ఫార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ టీమిండియాను ఆదిలోనే దెబ్బకొట్టాడు. వరుసగా 2 4లతో జోరు మీద కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ను వెంటనే అవుట్ చేసి సఫారీ శిబిరంలో ఆనందం నింపాడు. తొలి 2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 కీలక వికెట్లు కోల్పోయి 23 పరుగులు మాత్రమే చేసింది. కష్టాల్లో ఉన్న టీమిండియాను రబాడా మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. భారీ షాట్ ఆడబోయిన సూర్యకుమార్ క్లాసెన్ క్యాచ్ తో 3వ వికెట్ గా వెనుదిరిగాడు. 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన అక్షర్ పటేల్ కోహ్లీకి జత కలిశాడు. వీరిద్దరూ సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇన్నింగ్స్ గాడిలో పడి ఊపందుకుంటున్న తరుణంలో అనవసర పరుగు కోసం ప్రయత్నించిన అక్షర్ కీపర్ డికాక్ డైరెక్ట్ త్రోతో పెవిలియన్ కు వెళ్లాడు. చివర్లో వచ్చిన శివం దూబే భారీ షాట్లు విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా 7 వికెట్లకు 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కు తెరపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు మహారాజ్, నోకియా 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 169 పరుగులకు గాను 8 వికెట్ల నష్టంగా స్కోరు చేసింది. క్లాసెన్ 52, డికాక్ 39 రాణించారు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో విజృంభించగా హర్షదీప్ సింగ్, బుమ్రా 2 వికెట్లతో సత్తా చాటారు. అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, 15 వికెట్లతో అదరగొట్టిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.